అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముక్కంటి ఎడిషన్. ఇవాళ మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా మనుషుల మానవత్వం ఇవాళ మనం చూసుకోవచ్చు. దేశంలో పహల్గామ్ దాడి ఏ విధంగా జరిగిందనేది, దానికి సంబంధించి మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్న దాని మీద సనాతన ధర్మంలో ఏముంది, హిందూయిజం ఏంటి, ఈ అంశాలతో పాటు అలాగే గోవుల సంరక్షణ, గోవులు పూజించడం, అట్లాగే దేవుడు ఉన్నాడా లేడా అన్న ఈ అంశాలపై ఇవాళ మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఇవాళ మాట్లాడడానికి ఇక్కడ యోగేష్ ప్రభు, ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు దేశంలో మన పహల్గామ్ ఘటన జరిగింది కదా, దాన్ని హిందువులుగా టార్గెట్ చేసి మరి చంపారు కదండి, దీనిపై మీ స్పందన ఏంటి, మీరు ఏమంటారు? హిందూ అంటే హింసకు దూరంగా బ్రతికేవాళ్ళండి, హంసలాగా జీవితం గడిపేవాళ్ళు. మనం ఎప్పుడు కూడా ఏ దేశం మీద దాడి చేయలేదు. కానీ కొందరు కొత్తగా పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో ఒక మంచి అనుభవాన్ని తీసుకోవాలి, ప్రకృతి సౌందర్యాన్ని చూడాలని కాశ్మీర్కి వెళ్ళారు. అలాంటి చోట్ల ఆ ఉగ్రవాదులు వచ్చి వాళ్ళని ఈ హిందువా ముస్లిమా అని వాళ్ళని వేరే చేసి వాళ్ళ ప్యాంట్ ఇప్పి మరీ చూసి ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళని అందరిని చంపడం జరిగింది. ఇది చాలా ఘోరమైనది. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదన్నమాట. కానీ మన మీద దాడి చేస్తే మనం ఊరుకోలేదు. కాబట్టి అలా హంసలాగా జీవితం గడిపే వాళ్ళమని చూస్తూ ఊరుకోవద్దు. ఉగ్రవాదుల పైన ఉగ్ర నరసింహలాగా అవతారం ఎత్తి చంపాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు మోడీ గారు ఏదైతే ఆడవాళ్ళ తలలో పెట్టుకుంటారో సింధూరం, కాబట్టి ఆపరేషన్ సింధూరం అని చేసి వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి జరగాల్సిన అవసరం చాలా ఉంది అన్నమాట. శరీరంలో ఏదైనా పార్ట్ చెడిపోయింది అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ పార్ట్ని కోసి తీసేస్తాడు. దేనికోసము అంటే ఆ పార్ట్ ఉండడం వల్ల వేరే అవయవాలు ఏమో చెడిపోతాయేమో అని. కాబట్టి భారతీయ సనాతన వైదిక ధర్మం ఏంటంటే మంచిని ప్రోత్సహించే ధర్మం అన్నమాట. అందరూ బాగుండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనేవాళ్ళు మనం భారతీయులం. కానీ ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఈ దేశం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అటు మొఘలాయిలు చూసినా కూడా 800 సంవత్సరాలు వారు పరిపాలించారు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అయినా కూడా మనం ఎప్పుడైనా కూడా దాన్ని వ్యతిరేకించలేదు. అబద్ధానికి వేగం ఎక్కువ అంట, నిజానికి ఓపిక ఎక్కువ అంట. కాబట్టి ఇప్పుడు ఓపికతో ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు ఏదైతే మోడీ గారు ఆ దాడిని చేస్తున్నారో దాన్ని నేను అభినందిస్తున్నాను. అంటే ముఖ్యంగా హిందువులని టార్గెట్ చేసి చంపినట్లుగానే ఉంది కదా, దీని పట్ల హిందూ సమాజం ఎట్లా స్పందించాలి? హిందూ సమాజం ఎట్లా స్పందించాలంటే ప్రతి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ దేహం మట్టిలో కలిసిపోయేది, ఈ దేశం శాశ్వతం అన్నమాట. ఈ దేశం శాశ్వతం కాబట్టి మన జీవితాలు అయిపోయినాయి. కాబట్టి రాబోయే తరాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అంటే ఆ ఉగ్రవాదుల పైన దాడి చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈరోజు అది చేస్తున్నారు. దాన్ని నేను సమర్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. హిందువులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా అంతే. హిందువులది ఏంటంటే కుటుంబ వ్యవస్థ, అందరు కలిసి ఉంటే కలదు సుఖం అన్నమాట. అలాంటి కుటుంబ వ్యవస్థలో ఉన్న భారతదేశంలో ఎందరో ముస్లిమ్స్ ఉన్నారు, ఇక క్రిస్టియన్స్ ఉన్నారు, ఎన్నో వివిధ వాళ్ళందరూ ఇక్కడ ఈ దేశంలో ఉంటున్నారు. ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు దేశం మాత్రం ముక్కలు అయిపోతున్నాయి. దేనికి అయిపోతున్నాయి? ఎప్పుడైతే వాళ్ళ ప్రాబల్యం పెరుగుతుందో, వాళ్ళ సంఖ్య పెరుగుతుందో, వాళ్ళు నాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ దేశం ముక్కలు అయిపోతున్నాయి. కానీ ఆదివారం వస్తే ముక్కలు తినే వాళ్ళకి నేను ఒకటే కోరుకుంటున్నాను, దేశం ముక్కలు అయిపోతున్నాయి. కాబట్టి హిందువులంట కలిసికట్టుగా సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఈరోజు ఉంది అన్నమాట. దేశం బాగుపడాలనుకున్నా, దేహం గురించి ఆలోచించొద్దు అనుకున్నా, దాహం అందరిది తీర్చాలనుకున్నా, దాసోహం శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి వారికి చెప్పాలనుకున్నా, ధన సంపాదన నాకు తెలియదన్న ధనవంతురాలిగా భారత మాతని చూడాలనుకుంటున్నా, దాన ధర్మాలకు నిలయం నా భారతదేశం అని చెప్పాలనుకున్నా, దానవీర శూర కరుణుడిలాగా బ్రతకాలనుకున్నా, దమ్మున్న మొగడిని నేనన్నా, దుమ్ము లేవని పట్టణంగా భాగ్యనగరాన్ని చూడాలనుకున్నా, దీక్షగా జీవితం గడపాలనుకున్నా, దక్ష ఆరమ చేసే స్వయం సేవకుడిని నేనన్నా, ధైర్యం సర్వత్ర సాధనం చెప్పే ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు నేనన్నా, దైవం మోడీ అమిత్ షా రూపంలో అవతరించిందని అందరికి చెప్పాలనుకున్నా, ద్వేషం ఎవరిపై పెంచుకోవద్దనుకున్నా, దేశం కోసం ప్రాణాలైనా అర్పించాలనుకున్నా, ఆ దేశం బాగుండాలి. కాబట్టి ఆ దేశం కోసం మేమైనా కూడా ఈరోజు సైనికులలాగా మమ్మల్ని కూడా పిలిచినా కూడా ఆ యుద్ధంలో పాల్గొనడానికి ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడుగా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. వాళ్ళ మోడీ పాకిస్తాన్కి ఏదైతే సింధు నది ఒప్పందం ఉందో అది కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన
పరిస్థితి ఉంది, దాన్ని కూడా వాళ్ళు పెండింగ్ లో ఉంచారు కదా, దీని పట్ల మీరేమంటారండి? సింధు గురించి ఆలోచించాలి, కాదని అనట్లేదు. వాళ్ళకి అన్నీ ఇచ్చామండి. సింధు నీళ్ళు ఇచ్చాము, వాళ్ళకు అన్నం పెట్టాము, ఏది కావాలంటే ఈరోజు అందించాము. అందరికి పెట్టేవాళ్ళ మనం వాళ్ళకి పెట్టలేమా? కానీ ఈ రోజు అయితే ఉగ్రవాదులు వాళ్ళని ఎక్కడ పెంచి పోషిస్తున్నారో, మన మీద దాడి ఇప్పుడు కాదు, అటు బొంబాయి కానివ్వండి, ఇటు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు దాడి చేస్తున్నారు. ఎంత ఓపికతో మనం ఉంటాము? ఓపికతో ఉండాల్సిన అవసరం లేదు. ఈ సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం దాడి చేయాల్సిన అవసరం ఈరోజు తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి దాడి చేయాల్సి వస్తుంది అన్నమాట. అమాయకులు ఏదైతే యాత్రకు వెళ్ళారో వాళ్ళ మీద దాడి చేయడం ఎంత దౌర్భాగ్యం. ముంబైలో తాజ్ హోటల్ మీద దాడి చేశారు ఉగ్రవాదులు. ఎన్నో రకాలుగా చేస్తూ వస్తున్నారు, అది సహిస్తూ వస్తున్నాము. ఈరోజు అది అవసరం అనిపించింది కాబట్టి చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని సమర్థిస్తున్నాను. ఆ దేశం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు అందరూ కలిసికట్టుగా, లేకుంటే హిందువులకంతా హిందూ మహాసాగరం ఒకటే మిగిలిపోతుంది. 1904లో నేపాల్ విడిపోయింది, 1906లో భూటాన్ విడిపోయింది, 1907లో బర్మా విడిపోయింది, అటు శ్రీలంక విడిపోయింది, టిబెట్ విడిపోయింది, అన్ని విడిపోతూనే ఉన్నాయి. ఎంతని ఓపిక పడతామండి? అందుకే ఈరోజు అది చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, అఖండ భారత్ దిశగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడాలన్నమాట. భారత్ మాతాకి జై. మొత్తానికి ఇవాళ మన ప్రధానమంత్రి మంచి గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అంతే అండి. గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు, దానికి అందరు సమర్థిస్తున్నారు. భారతదేశంలో ఉన్న అటు ఓవైసీ గారు కానివ్వండి, మొన్నటి వరకు వారు వ్యతిరేకించినా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానివ్వండి, ఎప్పుడు మనం ఒక బైబుల్ కానీ, ఒక ఖురాన్ కానీ, ఒక భగవద్గీత పక్కన పెడితే అవి ఎప్పుడు కొట్టుకోవండి. కానీ అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటున్నారంటే దానికి కారణం ఏంటంటే అజ్ఞానం అన్నమాట. ఈ జ్ఞాన భూమి, ఇది కర్మభూమి. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది అనమాట. అందుకే ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. మనిషి పైన గెలవడానికి ప్రయత్నం చేస్తాడు రాజకీయ పరంగా చూస్తే, కానీ మనిషి అన్నవాడు మనసు పైన గెలవాలి. అది గెలిస్తే మంచిది. యుద్ధంలో ఓటమి జరుగుతూ ఉంటుంది, అయినా కూడా యుద్ధాలు అవసరం కాబట్టి ఈరోజు చేస్తారు. కానీ ప్రతి మనిషి అన్నవాడు మానవత్వంతో ఆ మనసు పైన గెలవడానికి ఒక ప్రయత్నం చేయాలన్నదే నా తపన. జై శ్రీరామ్. అసలు మనుషుల మానవత్వం రావాలంటే ఎట్లా ఏం చేయాలంటారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవియస్తిని సుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన అంటుంది. విద్య అంటే వినయం రావాలి. ఏ చెట్టుకైతే ఎక్కువ కాయలు వస్తుందో ఆ చెట్టు ఎప్పుడు ఉంగి ఉంటుంది అనమాట. అందుకే అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునే సనాతన వైదిక ధర్మం కాబట్టి ఆ విద్యని 10 మందికి అందించగలగాలి. బస్సు ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అంటున్నాం, నేను వద్దనట్లేదు అది. కానీ ఈరోజు మన దగ్గర ఏముంది వ్యవస్థ? సమాజం ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది, ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది, ఉగ్రవాదం ఎందుకు పెరిగిపోతుంది అంటే కారణం ఏంటంటే సరైన విద్య అందించకపోవడం అనమాట. కాబట్టి ఆ విద్యను అందరికీ అందించగలిగితే మంచిదనేదే నా అభిప్రాయం. ఆ దిశగా అందరం సాగాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించి మన సనాతన వైదిక ధర్మం గురించి తెలుసుకుంటూ, విదేశీయులు వచ్చి ఇక్కడ వచ్చి హరే రామ హరే కృష్ణ అంటున్నారు, వాళ్ళు భజన చేస్తున్నారు. విదేశీయులందరూ మన చీరలు కట్టుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు. మనకెందుకు అది రావట్లేదు అంటే దాని పట్ల అవగాహన లేదనమాట. అది అవగాహన రావాలి అంటే అందరూ ఆ భగవద్గీతని చదవాలన్నమాట. ఆ భగవద్గీత కేవలం హిందువులకు అనేది కాదు, మనిషి అన్నవాడు ఎట్లా బతకాలి, తన జన్మని సార్థకం ఎట్లా చేసుకోవాలి, మానవ జన్మ సార్థకం అవ్వాలంటే ఏం చేయాలి. పరోపకారం ఇదం శరీరం అంట. ఈ శరీరం ఎందుకు అంటే 10 మందికి ఉపయోగపడాలన్నమాట. ఉప్పు కారం కొంచెం తక్కువ తిని ఉపకారం ఎక్కువ చేస్తే మంచిది. కాబట్టి ఎప్పుడైనా కూడా మేము ఏ దేశం మీద ఆయన దాడులు చేయలేదు. ఉగ్రవాదులు మన దేశం మీద, దాని మీద, సనాతన వైదిక ధర్మం మీద, స్పెషల్గా హిందువులను అని చెప్పి చంపుతున్నారు కాబట్టి టార్గెట్ చేసి చంపడం దారుణం కాబట్టి మోడీకి వెళ్ళి చెప్పుకోమన్నారు కాబట్టి కూతుర్లందరూ కలిసి ఆ తండ్రికి చెప్పుకున్నాడు కాబట్టి తండ్రి తన కూతురు పట్ల జరుగుతున్న అన్యాయానికి వాళ్ళ ఈరోజు ఆ కారణం అది దాడులు చేయాల్సి వచ్చింది అనమాట. తప్పని పరిస్థితులు వచ్చింది కాబట్టి అది నేను మంచిదే అనుకుంటున్నాను. దాడులు చేస్తున్నాను, ఉగ్రవాదాన్ని అణచివేయడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా అది అటు అమెరికా కానివ్వండి, మొన్నటి వరకు ఇప్పుడు ఉక్రెయిన్ అది రష్యా కొట్టుకున్నది, ఇటు ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ వాళ్ళు కొట్టుకున్నారు. దేనికోసం? నాదంటే గొప్ప అనేది కాదు. కానీ భారతీయ సంస్కృతి ఏంటంటే అందరూ బాగుండాలి. ఉదయం లేస్తే రాత్రి వరకు ఏ పని చేసినా కూడా
అందరూ బాగుండాలన్న కోరుకునే వాళ్ళే. కాబట్టి ఈ సనాతన వైదిక ధర్మం అందరిని అవలంబించాలి, అందరూ పాటించాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఎవరైనా కూడా మనిషిగా పుట్టాం, మానవ జన్మ సార్థకం కావాలి. మనిషి జన్మ దేనికోసం అంటే చాణక్య నీతిలో చాణక్యుడు ఒక మాట అంటాడు, పుష్పే గంధ తిలే తైలం కాష్టే వహిం వయోగృతం ఇక్షాగుడం తథాదేహ పశ్చాత్మన వివేకత అంటాడు. పుష్పే గంధ పువ్వుల్లో సువాసన ఉందంట, పుష్పే గంధ తిలే తైలం నువ్వులో నూనె ఉందంట, తిలే తైలం కాష్టే వహిం కర్రలో మంట ఉందంట, కాష్టే వహిం వయోగృతం పాలలో నెయ్యి ఉందంట, ఇక్షాగుడం చెరుకులో తీయదనం ఉందంట. ఈ ఐదిట్లో ఎట్లుందో పశ్చాత్మన వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలన్నమాట. అందుకే ఆ మనిషి జన్మ, తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు ఏంటంటే జన్మ లేకుండా చేస్తాడు. అలాంటి గురు పరంపర ఉన్న దేశం ఈ భారతదేశం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. కాబట్టి ఆ గురువుని చెప్పింది మనం శ్రద్ధగా వింటూ, నాకు ఒక టూలెట్కి తేడా తెలియని వ్యక్తిని, కానీ నేను నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక పల్లెటూరులో పెరిగిన వాడిని, కానీ శ్రద్ధగా వినేవాడిని. ఏ గురువు చెప్పినా కూడా దాన్ని శ్రద్ధగా వినేవాడిని. కాబట్టి ఈరోజు మీ స్టూడియోలో వచ్చి కూర్చొని మాట్లాడే భాగ్యం వచ్చిందంటే ఆ గురు కృప అన్నమాట. యాక్చువల్లీ సనాతన ధర్మం అంటే ఏంటని అర్థం ఏంటంటే నిర్వచనం ఏంటి? నిత్య నూతనంగా ఉండేదండి, దానికి చావు లేదనమాట. సనాతన వైదిక ధర్మం, మనకు వేదం ఇంపార్టెంట్. వేదం ఇది చేయి ఇది చేయొద్దని చెబుతుంది. నేనైతే వేదాలు చదవలేదు, కానీ మహానుభావులు చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చదువుతున్నారు. కాబట్టి ఒక వేదం చదవాలంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు దాన్ని చదివి దాంట్లో ఉన్న సారాన్ని మనకు అందిస్తుంటారు గురువులు. ఇది చేస్తే మంచిదని చెప్తారు. అందుకే తింటే పశువుల విలువ పెరుగుతుందంట, వింటే మనుషుల విలువ పెరుగుతుంది. అందుకే గురువులు చెప్పింది శ్రద్ధగా వినాలి, విని మనం ఆచరించాలి. జీవితంలో 4 కష్టమైన పనులు అంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు. తల్లి పాలు తాగిన వాడిని, తల్లి భారత మాత కోసం బతుకుతున్నాను. డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి ధర్మం ఇంపార్టెంట్. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చలేచో సంసారో ధర్మో ఏకో నిశ్చల అంటాడు చాణక్యుడు. చలా లక్ష్మి, డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదంట. చలా ప్రాణ, ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయే. చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే, ఈ ఇల్లు ఈ మఠాలు ఇవి కూడా ఉండేదంట కాదంట. చలేచో సంసారం కూడా ఉండేది కాదంట. ధర్మో ఏకో నిశ్చల అంటాడు. కాబట్టి ఆ ధర్మమైన జీవితాన్ని గడుపుతూ 10 మందికి ఉపయోగపడగలిగితే ఆ మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ దిశగా మనం అందరం ముందుకు సాగాలి. హిందువులంతా కలిసికట్టుగా ఉండాలి. ఒక గోడ కట్టాలి అంటే దాంట్లో సిమెంట్ కానివ్వండి, అటు ఇసుక కానివ్వండి, ఇటుక కానివ్వండి, అది దాంట్లో జీవం లేదు, అయినా కూడా అవన్నీ కలిసికట్టుగా ఉండి ఒక గోడ నిర్మాణం అవుతుంది. అట్లా ఈ దేశంలో ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరున్నా కూడా అందరూ ఈ దేశ వాళ్ళే, ఈ దేశం నాది అన్న భావన రావాలి. ఆ భావన వస్తే ఈ దేశం మిగులుతుంది. ఆ దిశగా అందరూ బాగుపడాలన్న భావనతో మనం అందరం ముందుకు వెళ్ళాలన్నదే నా అభిప్రాయం అండి.